జరిగిపోతున్నాయి. సో ఏ విధంగా చూస్తున్నారు, ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఏం లేదంటే ఇక ఒక మూర్ఖత్వమైనటువంటి ఆలోచన పోతున్నట్టు అనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా ఆలోచించదగ్గ యుద్ధం జరుగుతుందని ఎక్కడ అనిపిస్తలేదు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధాల నైపుణ్యం పూర్తిగా మారిపోయి ఉన్నది. అంటే నిజంగా కూడా ఒక 25-30 సంవత్సరాల కింద యుద్ధం జరిగి ఉంటే ఆ జరిగేటువంటి విధానంలో యుద్ధం జరిగి ఉంటుండేనేమో, అయితే జరిగి ఉంటుండేనేమో. ఇప్పుడు అట్లా కాదు కదా. నైతికంగా అనేక విషయాల మీద పూర్తి అవగాహన ఉండి పరస్పరంగా మాట్లాడుకొని సామరస్యంగా ఉండేటువంటి పరిస్థితుల నుంచి ఇలా యుద్ధం వాతావరణం వరకు పోతున్నాము అని అంటే, ఎవరైతే అగ్రరాజ్యం అనేక సందర్భాలు పెడుతున్నటువంటి వ్యక్తి ఆ ఇష్టానుసారంగా ఒక సందర్భంలో పొద్దున మాట్లాడింది సాయంత్రం గంటకు మాట్లాడింది ఇంకో గంట తర్వాత ఏం మాట్లాడుతాడో తెలియదు, ఏముంటుందో తెలియదు. ఆధిపత్యం కోసం చేసేటువంటి యుద్ధాల్లో ఎప్పుడు కూడా సక్సెస్ ఉండదు, వైఫల్యాలు ఉంటాయి. ఎప్పుడైనా మీరు చూడండి, ఆధిపత్యం కోసం చేయాల్సినటువంటి యుద్ధం కాదు. ఆ యుద్ధంలో నైతిక విలువలు ఉండి యుద్ధాన్ని యుద్ధం లెక్క చూసేటువంటి పరిస్థితులు చేసినప్పుడు తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో స్వామి ఇంటరాక్ట్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు, ప్రేమ్ గాంధీ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా? వస్తుందండి. ఏంటి మొత్తంగా ప్రధాని కొద్ది రోజుల క్రితమే అందరూ కూడా సిద్ధంగా ఉండాలి ఎటువంటి పరిస్థితులకైనా అని చెప్పిన పరిస్థితి. సో ఈ పరిస్థితులన్నీ ముందే ఊహించారా? మనపై ఏమైనా ప్రభావం గట్టిగానే పడే అవకాశాలు ఉన్నాయా? సో ఎలా చూడాలంటారు? అంటే పరస్పరంగా యుద్ధము ఏ దేశంలో జరిగినా ఎక్కడ జరిగినా గానీ సంయుక్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు కొన్ని తెలిసి తెలియక జరిగేటువంటి ప్రమాదాల వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు. ఆ ఇబ్బందులన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్ని ప్రజలకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నమే తప్ప ఎక్కడ కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితులు లేవు. అయితే జనరల్ గా కూడా ఆలోచించి చేయాల్సినటువంటి అగ్రరాజ్యం ఉన్నా గానీ అగ్రరాజ్యానికి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న అంశాలకు గానీ లేదా ఇందాక మిత్రులు అందరూ మాట్లాడినప్పుడు అనేక అంశాల మీద వారు పరస్పరంగా అనేక అంశాల మీద చర్చ చేసినప్పుడు అనేక అంశాల మీద వారు మాట్లాడినప్పుడు మనకు ఒక అంశం క్లియర్ అర్థమైంది. అంటే శాంతి మరియు సర్వత్వం మీదనే దృష్టి పెడితే మాత్రం సాధ్యమైతే తప్ప ఈ యుద్ధం ఎవ్వరికి మేలు చేయదు. శాంతి చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది తప్ప పరస్పర యుద్ధం చేసుకుంటే ప్రమాదమే తప్ప ఇంకోటి ఏం లేదు. ఇక భారతదేశం ఎప్పుడు కానీ మొన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడినా భారతదేశం ఎప్పుడు మాట్లాడినా గానీ సంభాషించినా గానీ అనేక రెండు రాష్ట్రాలు అంటే జనరల్ గా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్కడో ఒక పక్షాన నిలబడి ఈ పక్షాన్ని ఇది విషయం గానీ ఇట్లా లేదని లేదా ఏదో దేశాల పక్షాన నిలబడి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి భారత్ దానికి దాని ఒక ప్రత్యామ్నాయ మార్గంగా రెండు దేశాలతో పరస్పరంగా మాట్లాడేటువంటి పరిస్థితి చేసిరు నరేంద్ర మోడీ గారు. ఎందుకు అనంటే శాంతి ద్వారానే సాధ్యమవుతుంది. అంటే ఒకప్పుడు 25-30 సంవత్సరాల కింద చేసేటువంటి యుద్ధాన్ని ఇప్పుడు అవలంబించేటువంటి పరిస్థితులు లేవు. ఇలా టెక్నాలజీ మారిపోయింది, అభివృద్ధితో పోటీ పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఒకరినొకరు నువ్వెంత నేనెంత అనేటువంటి అంశాన్ని అభివృద్ధిలో చూపించుకున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇవాళ అదే ఆటవిక సమాజంలో పోతున్నట్టు యుద్ధం వాతావరణాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితులు సమంజసమైనటువంటి పరిస్థితులు కావు. కాకపోతే ఇక్కడ అగ్రరాజ్యం ఎప్పుడైనా కానీ అది ఇక్కడ ఏ దేశం ఉన్నా ఏ రాజ్యం ఉన్నా ఎవరైతే ఆ దేశానికి దానికి ఉన్నటువంటి ప్రతినిధి ఉన్నాడో లేదా దేశానికి ఉన్నటువంటి ప్రధాని ఉన్నాడో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చాలా కీలకంగా చూసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈడ ట్రంప్ విషయంలో మనం క్లియర్ గా చెప్తా ఉంటే ఆయన చేస్తున్నటువంటి పరిస్థితులు అనేక దేశాల ఆర్థిక వనరుల మీద ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు, ఆర్థికంగా ఇబ్బందులని సృష్టించేటువంటి పరిస్థితులు చేసేటువంటి క్రియ జరుగుతుంది. అది ప్రమాదం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రేమ్ గాంధీ గారు చెప్పండి. వాయిస్ వస్తలేదు అక్కడ నుంచి, స్వామి గారి దగ్గర వాయిస్ వస్తలేదండి. సో మోడీ అమెరికాని ఒక రకంగా సపోర్ట్ చేస్తూ ఉంటారు, అమెరికాను విమర్శించలేడు, బాహాటంగా ఇరాన్ ని సపోర్ట్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలా చూడాలి ఈ అంశాన్ని అంటున్నారు? అంటే ఇక్కడ ఈ వీరిని వారిని సమర్థిస్తున్నటువంటి పరిస్థితులు కాదు. ప్రపంచ దేశాల అన్ని సమస్యలను పరిష్కరించేటువంటి తత్వాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప వారిని మనం విభేదించడం, వీరిని ఇచ్చేసాం అనేటువంటి పరిస్థితి లేదు. ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి పరిస్థితుల్లో అగ్రరాజ్యాన్ని కూడా ఇది తప్పు అనేటువంటి దాఖలాలు అనేక సందర్భాలు కనబడ్డాం. అందుకు పాకిస్తాన్ ఇండియా విషయంలో కరాఖండిగా అగ్రరాజ్యాన్ని దేనికైనా మేము సిద్ధమనేటువంటి వాతావరణాన్ని తీసుకుపోయినాం కదా.
ఆ విషయాన్ని కూడా వినాల్సినటువంటి అవసరం ఉంది కదా. అంటే ఇది ఒక్కటే మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే శాంతి ద్వారానే జరుగుతుంది తప్ప పరస్పరంగా చేసుకుంటే ఎవరిని చిన్న అంచనా వేసుకునేటువంటి పరిస్థితులు లేవు. అసలు ఎవరు ఊహించలేని పరిస్థితులు ఇరాన్ ఈ స్థాయిలో విజృంభిస్తుందని ఎవరు అనుకోలేనటువంటి పరిస్థితులు వారు చూసినటువంటి ప్రతిభ చూస్తా ఉన్నాం. అంటే మనము ఇవాళ అగ్రరాజ్యం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వారే కొన్ని సందర్భాల్లో ఉద్యమాన్ని యుద్ధాన్ని మేము విరమించుకుంటామని లేదా యుద్ధాన్ని ఇంకో తీరులో తీసుకుపోతామని ఆర్థిక వనరులను చేసేటువంటి పరిస్థితులు చేస్తామని పక్కనున్నటువంటి దేశాల మీద పూర్తి స్థాయి ప్రభావం చూపించేటువంటి ప్రయత్నం చేశారు కానీ సక్సెస్ కాలేకపోయారు కదా. ఇక్కడ సక్సెస్ చాలా ఇంపార్టెంట్. అగ్రరాజ్యం ఎన్ని చేసుకున్నా గానీ ఫెయిల్యూర్ కనబడతా ఉన్నాయి. అంటే కొన్ని సందర్భాల్లో 8-10 సంవత్సరాలు యుద్ధాలు నడిచినటువంటి దేశాలలో కూడా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళా చర్చల ద్వారానే, శాంతి చర్చల ద్వారానే పూర్తిగా మంచి జరుగుతున్నటువంటి వాతావరణం ప్రజల్లో కనబడతా ఉంది, సమాజంలో ఉన్నది. దాన్ని కాదనుకొని ఇష్టానుసారంగా చేసేటువంటి ప్రయత్నం, వనరులను ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఇలాంటి ప్రభావం చూసేటువంటి పరిస్థితులు ఇవాళ అగ్రరాజ్యం 4 అడుగులు వెనుకేసే పరిస్థితి ముందేసేటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. ఒకసారి పశుపతి గారి దగ్గరికి వెళ్దాం. 3:07:29 సమయం దగ్గర పడుతుంది. సో ఏం జరగబోతుంది అన్న ఉత్కంఠ అయితే ప్రపంచ దేశాల్లో కనిపిస్తున్న పరిస్థితి. వాయిస్ క్లారిటీ లేదు. పశుపతి గారు వాయిస్ క్లియర్ గా వస్తుందా? ఇప్పుడు వినపడుతుందా?